హాయ్ ఫుడ్ లవర్స్, చిటికలో చేసుకునే రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం స్వీట్గా పెసరపప్పు పాయసం చేసుకుందాం. దీనికి కావలసినవి 2 కప్పుల పెసరపప్పుని బాగా శుభ్రం చేసుకుని నీళ్ళల్లో వేసి కుక్కర్లో ఉడికించుకోండి. 1 కప్పు షుగర్, మీరు ఎంత స్వీట్గా తింటారో దాన్ని బట్టి షుగర్ వేసుకోండి. షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేసుకోండి. టేస్ట్ ఏమీ మారదు, అద్భుతంగానే ఉంటుంది. అరచిప్ప పచ్చి కొబ్బరి తురుము, 20 జీడిపప్పులు, 5-6 ఇలాచీలు, 1 జాజికాయ. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్. దీనివల్ల పాయసానికి సపరేట్ ఫ్లేవర్ వస్తుంది. ముందుగా స్టవ్ మీద బాణలి పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోండి. జీడిపప్పుల్ని వేసి వేయించుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని వేయండి. కాసేపు అవ్వగానే షుగర్ వేసేయండి. తరువాత ఇలాచి, జాజికాయ కలిపిన పొడి వేయండి. జాజికాయ పొడి చాలా తక్కువగా వేయండి. ఆ కొంచెమే పాయసానికి మంచి ఫ్లేవర్ తీసుకొస్తుంది. ఎక్కువ మాత్రం వేయొద్దు. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము, 1 కప్పు పాలు వేయండి. కాసేపు మరలనివ్వండి. అంతే, గుమగుమలాడే, నోరు ఊరించే, ఎప్పుడెప్పుడు తాగుదామా అనిపించే పెసరపప్పు పాయసం రెడీ. అప్పుడప్పుడు వెళ్ళాలి మనం వెకేషన్. పెసరపప్పు పాయసం తాగినప్పుడే అకేషన్. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి. మరొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.